ట్రస్ట్ పైలట్‌లో ట్రస్ట్ పైలట్‌లో అకౌంట్ క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. సో, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనము ఫాలో అవుదాము. ట్రస్ట్ పైలట్‌లో అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాం. అకౌంట్ క్రియేట్ చేయడానికి మనకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో చూద్దాం. ముందుగా ట్రస్ట్ పైలట్ అనేది మనం ఓపెన్ చేసాము. సో, ట్రస్ట్ పైలట్‌ని మీరు క్లిక్ చేయండి. ట్రస్ట్ పైలట్‌ని క్లిక్ చేయగానే మీకొక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? మన బిజినెస్ కోసం ట్రస్ట్ పైలట్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ ఉన్నది చూడండి ఫర్ బిజినెస్ అని. సో, ఇది క్లిక్ చేయండి. ట్రస్ట్ పైలట్‌లో ఫర్ మై బిజినెస్. క్రియేట్ ఫ్రీ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దాన్ని క్రియేట్ చేయండి. క్రియేట్ ఫ్రీ అకౌంట్. ఇప్పుడు ట్రస్ట్ పైలట్ యొక్క ఇంకొక విండో ఓపెన్ అయింది. మీకు ఆప్షన్స్ ఇస్తుంది. ఏం ఆప్షన్స్ ఇస్తుంది? మీరు గూగుల్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. లేకపోతే సైన్ అప్ విత్ ఈమెయిల్ అని కూడా 2 ఆప్షన్స్ ఇచ్చాయి మనకి. సో, మనము కంప్లీట్‌గా సైన్ అప్ విత్ ఈమెయిల్ ద్వారా మనము క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ ఏమేమి కావాలనో ముందుగా మనం తెలుసుకుందాం. ట్రస్ట్ పైలట్‌లో అకౌంట్ క్రియేట్ చేయడానికి ముందుగా వెబ్‌సైట్ ఉండాలి. సో, మీ వెబ్‌సైట్‌ని ఎంటర్ చేయండి. మీ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్‌సైట్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. డొమైన్ నేమ్ ఎంటర్ చేసాం. వెబ్‌సైట్ అనేది ఇచ్చాం. సో, మీ కంపెనీ నేము ఏంటి ఎంటర్ చేయండి. సో, నా స్కూల్ అన్నది కంపెనీ నేము నేను ఎంటర్ చేశాను. ఫస్ట్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. లాస్ట్ నేమ్ ఇవ్వండి. జాబ్ టైటిల్ ఏంటో మీరు ఇవ్వండి. జాబ్ టైటిల్ మీ ఇష్టం, మీ చాయిస్. జాబ్ టైటిల్ ఇవ్వండి. సో, జాబ్ టైటిల్ తర్వాత వర్క్ ఈమెయిల్ అనేది మనం ఇవ్వాలి. చూడండి ఇక్కడ మీకు వర్క్ ఈమెయిల్ అంటే బిజినెస్ ఈమెయిలే మనం ఇవ్వాలి. బిజినెస్ ఈమెయిల్ అంటే ఏంటి? సో, ఇక్కడ చూడండి digischool.tech అంటే contact@digischool.tech అలా మీరు ఏదైనా డొమైన్ నేమ్‌తో ఉన్నటువంటి బిజినెస్ ఈమెయిల్ ఇవ్వాలి. ఇక్కడ నా యొక్క డొమైన్ యొక్క నేమ్ నేనిస్తున్నాను. డొమైన్‌కి సంబంధించిన మెయిల్ ఏదైతే ఉందో అది ఇస్తున్నాను. ఏంటి ram@digischool.tech. ఓకే. సో, ఇప్పుడు ఈ మెయిల్ గూడా మనం ఎలా క్రియేట్ చేయాలో చేద్దాం. ఆ తర్వాత మీరు కంట్రీ ఇవ్వండి. సో, కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్ కూడా ఇవ్వండి. సో, మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు కదా! సో, ఇక్కడ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో సెలెక్ట్ చేసుకోండి. అలాగే యాన్యువల్ రెవెన్యూ ఏదన్నా ఉంటే ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాం. ఏమిచ్చాము? వెబ్‌సైట్ ఇచ్చాము. వెబ్‌సైట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, కంపెనీ నేమ్ ఇవ్వండి. సో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వండి. సో, జాబ్ టైటిల్ మీరు ఎండీనా, సీఈఓనా ఇలా ఏదైనా ఇవ్వండి. లేదు తర్వాత కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో, దాని తర్వాత మీ వర్క్ ఈమెయిల్ కంపల్సరీ ఇది ఇవ్వాలి. సో, ఈ ఈమెయిల్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం. ఓకే. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఇవన్నీ చేసుకున్నాం. ఇప్పుడు మనకి మెయిల్ కావాలి. సో, మెయిల్‌ని క్రియేట్ చేద్దాం. మెయిల్‌ని క్రియేట్ చేయడానికి ముందుగా మీరు మీ పోస్టింగ్ ప్లాన్ ఏదైతే ఉందో పోస్టింగ్‌లకి లాగిన్ అవ్వండి. సో, ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అకౌంట్ క్రియేషన్ స్టెప్ బై స్టెప్ మనము అక్కడ ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత బిజినెస్ ఈమెయిల్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాము. బిజినెస్ ఈమెయిల్ క్రియేట్ చేయడానికి మీ పోస్టింగ్ ప్లాన్ ఏదైతే ఉందో అందులో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత మీరు అడ్వాన్స్‌డ్ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ అడ్వాన్స్‌డ్ ఉంది కదా! అడ్వాన్స్‌డ్ క్లిక్ చేయండి. అడ్వాన్స్‌డ్ క్లిక్ చేసిన తర్వాత మీకొక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఈమెయిల్ అకౌంట్స్ అనేటివి క్రియేట్ చేయండి. ఈమెయిల్ అకౌంట్స్ క్లిక్ చేయండి. ఈమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత
ఇక్కడ నుంచి మనము అడ్వాన్స్డ్లోకి వెళ్ళాము. అడ్వాన్స్డ్ నుంచి ఇక్కడ అడ్వాన్స్డ్ అకౌంట్ క్లిక్ చేసేసి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ సి ప్యానెల్లో మనం మెయిల్ అకౌంట్స్ క్రియేషన్లోకి వెళ్ళాము. మెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేయడంలో ఇక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో దీని ద్వారా మీరు మెయిల్ని క్రియేట్ చేయండి. నేను క్రియేట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. క్రియేట్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత మీరు మెయిల్ అనేది క్రియేట్ చేయాలి. సో మనం ఏ డొమైన్ అయితే ఉందో ఆ డొమైన్ ద్వారా మీరు మెయిల్ అనేది క్రియేట్ చేయాలి. నేను మెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నా మెయిల్ అన్నది ఇందాక మనం ఏ మెయిల్ అయితే ఇచ్చామో ఆ మెయిల్ ద్వారా మీరు క్రియేట్ చేయండి. సో యూజర్ నేమ్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ram@digischool.tech అనే మెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో ఈ మెయిల్కి మీరు పాస్వర్డ్ అన్నది ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత యూజర్ నేమ్ తీసుకోండి. తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ తీసుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. నా మెయిల్ అన్నది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నా మెయిల్ అన్నది క్రియేట్ అయింది. ఇప్పుడు నా మెయిల్ని ఓపెన్ చేస్తున్నాను. చెక్ మెయిల్. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మెయిల్లో మీరు లాగిన్ అవ్వాలి. ఏంటి? మీ మెయిల్లో మీరు లాగిన్ అవ్వండి. మీ మెయిల్లో లాగిన్ అవ్వడానికి ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో ఓపెన్ క్లిక్ చేయగానే మీ మెయిల్లోకి మీరు లాగిన్ అవుతారు. ఇప్పుడు మీ మెయిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇన్బాక్స్ చెక్ చేయండి. మెయిల్ అన్నది కంప్లీట్ అయిపోయింది. సో మనము బిజినెస్ మెయిల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో బిజినెస్ మెయిల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు అకౌంట్ వెరిఫై చేద్దాం. ఇక్కడున్న స్టెప్స్ అన్ని ఫిల్ చేసాము. ఇప్పుడు క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేయండి. క్రియేట్ ఫ్రీ అకౌంట్ క్లిక్ చేయండి. క్రియేట్ ఫ్రీ అకౌంట్. క్రియేట్ ఫ్రీ అకౌంట్ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అన్నది మీ మెయిల్కు వెళ్ళి ఉంటుంది. ఓటీపీ అన్నది మీ మెయిల్కి చూడండి ఇక్కడ, థ్యాంక్స్ ఫర్ సైన్ అప్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్. ఇప్పుడు ఏం చేయాలి? మనము మన మెయిల్కి వెళ్ళాలి. సో మన మెయిల్ ఎక్కడుంది? చూడండి, ఇప్పుడు నేను మెయిల్ ఇన్బాక్స్లోకి వచ్చాను. మెయిల్ ఇన్బాక్స్లో చెక్ చేశారా? ఇక్కడ ట్రస్ట్ పైలట్ అకౌంట్ మనకి వచ్చింది. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. ఓకే, సో మీకు మెయిల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత మీరు ఇప్పుడు యాక్టివేట్ అకౌంట్ అనేది క్లిక్ చేయండి. సో ట్రస్ట్ పైలట్ నుంచి మనకి మెయిల్ అనేది వచ్చింది. సో మెయిల్ వచ్చిన తర్వాత యాక్టివేట్ అకౌంట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను యాక్టివేట్ అకౌంట్ అనేది క్లిక్ చేశాను. యాక్టివేట్ అకౌంట్ క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు ఏమైపోయింది? సో అకౌంట్ అన్నది క్రియేట్ అవుతుంది. కంప్లీట్ యువర్ అకౌంట్ స్టెప్స్. సో ట్రస్ట్ పైలట్కి ఇది యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ తర్వాత మీరు కంప్లీట్ స్టెప్ క్లిక్ చేయండి. అకౌంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఓకే, మనం సక్సెస్ఫుల్ గా అకౌంట్ అనేది ట్రస్ట్ పైలట్ లో క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ట్రస్ట్ పైలట్ లో అకౌంట్ క్రియేట్ చేయండి. తర్వాత మీ బిజినెస్ ఈమెయిల్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ అకౌంట్ లోనే మనం చూపించాం. సో దీని తర్వాత మీరు రివ్యూస్ అనేటివి తీసుకోవాలి. అలాగే మనం ప్రొఫైల్ అనేది కూడా మనము ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇలాంటి మరిన్ని కొత్త కొత్త డిజిటల్ వీడియోస్ మీకు చేరువవుతాయి. సో లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సో ఫాలో అవ్వండి. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ట్రస్ట్ పైలట్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత సో ఇక్కడ మనము డాష్ బోర్డ్లకి లాగిన్ అయ్యాం. సో లాగిన్ అయిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏమేమి చేంజెస్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, హోమ్ ఆప్షన్ అనేది నేను క్లిక్ చేశాను. హోమ్ ఆప్షన్ అనేది క్లిక్ చేశాను. హోమ్లో ఏమేమి ఉన్నాయి? సో హోమ్లో చూడండి, సెటప్ వయా సెటప్ ఈమెయిల్ ఇన్వైట్స్, అలాగే మేనేజ్ రివ్యూస్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇన్బాక్స్లో ఏమన్నా ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇన్బాక్స్లో ప్రజెంట్ ఏం లేవు కాబట్టి మనకి ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు. అలాగే ప్లాగింగ్ యాక్టివిటీ ఇన్బాక్స్ అనేటి 0 ఉన్నాయి. తర్వాత గెట్ రివ్యూస్ కావాలంటే ఓవర్ వ్యూ, ఇన్విటేషన్ మెథడ్స్, ఈమెయిల్ టెంప్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. షేర్ అండ్ ప్రమోట్, సో మీరు మీ అకౌంట్ని ఎవరికైనా షేర్ చేయండి, దాని ద్వారా మీకు రివ్యూస్ అనేటివి ఈజీగా చేసుకోవచ్చు. అలాగే అనలిటిక్స్లో చెక్ చేయండి, ఓవర్ వ్యూ, అలాగే ఇంటిగ్రేషన్స్లో మీరు ఏమైనా ఈ కామర్స్ స్టోర్ సో పేమెంట్, సిఆర్ఎం, డెవలపర్స్, మార్కెటింగ్ ఇలా ఏవైనా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు షాపిఫై అకౌంట్ ఉందా, ఇంటిగ్రేట్ చేయండి. విక్స్ ఉందా, ఇంటిగ్రేట్ చేయండి. కామర్స్, ఇలా మీరు వర్డ్ప్రెస్ ఉందా, వర్డ్ప్రెస్ సైట్ కూడా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్కి వెళ్ళినట్లయితే సెట్టింగ్స్లో చూడండి, ఈమెయిల్ సెట్టింగ్స్, టైం డెలివరీ, యూజర్స్ ఎంతమంది ఉన్నారు, యూజర్స్ని, ప్రొఫైల్ పేజీ, క్యాటలాగ్స్, లొకేషన్స్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎడిట్ చేయండి. సో ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీ అకౌంట్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అబౌట్ యువర్ బిజినెస్ లోకి వెళ్ళినట్లయితే సో అబౌట్ యువర్ బిజినెస్ లో మీరు ఇక్కడ ఏవైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంపెనీ నేమ్ ఉంది, కంపెనీ నేమ్ అనేది మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. చూడండి, ఇలా కంపెనీ నేమ్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. కంపెనీ డొమైన్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ట్రస్ట్ పైలట్ లో అకౌంట్ క్రియేట్ చేయండి. సో అప్డేట్ టు యాక్సెస్, ఇలా మీరు ట్రస్ట్ పైలట్ లో ఏవైనా మీరు ఎడిట్ చేసుకోండి. మీరు ఏవైనా ఎడిటింగ్స్ చేశారంటే మీకు ఇక్కడే సేవ్ అండ్ పబ్లిష్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో వీటి ద్వారా మీరు సేవ్ అండ్ పబ్లిష్ చేయండి. సో ఎక్కడికక్కడగా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఏవైతే మనం చేంజ్ చేసామో ఆ చేంజెస్ అనేటివి మనము వెరిఫై చేసుకోవచ్చు. ఓకే అండి. సో ఈ విధంగా మీరు అకౌంట్ని, ట్రస్ట్ పైలట్ అకౌంట్ని క్రియేట్ చేయండి. మీ యొక్క కస్టమర్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో మీ బిజినెస్ని కూడా హై లెవెల్లో ప్రమోట్ చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ట్రస్ట్ పైలట్ లో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మన అకౌంట్ ఎలా డిస్ప్లే అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ట్రస్ట్ పైలట్ ఓపెన్ చేస్తున్నాను. మీ యొక్క డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ నేమ్ కానీ లేకపోతే మీ బిజినెస్ ఏదైతే ఇచ్చామో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత నా యొక్క బిజినెస్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇందాక అప్డేట్ చేసాము, ప్రజెంట్ 0 రివ్యూస్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క ట్రస్ట్ పైలట్ అకౌంట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో మీరు చెక్ చేయండి.
సో మీరు ఇక్కడ లోగో అన్నది చేంజ్ చేయండి. సో తర్వాత రివ్యూవర్ అని రాయాలనుకుంటే ఇక్కడ రైట్ ఏ రివ్యూ చేస్తారు. సో ఇక్కడ నేమ్ అనేది మనం రీనేమ్ చేసాము. సో ఆ తర్వాత ఈ నేమ్ కూడా అప్డేట్ అవుతుంది. సో వ్యూ వెబ్సైట్ అంటే మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ ని క్లిక్ చేయగానే విజిట్ వెబ్సైట్ కండి మనము వెళ్ళిపోతాం. ఏదైతే మీరు వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్ ద్వారా మీకు ఇక్కడ కస్టమర్స్ అనే వాళ్ళు మన వెబ్సైట్ కి వస్తుంది. ఇలా మీరు రివ్యూస్ అనేటివి మీ కస్టమర్ ద్వారా యాడ్ చేసుకుని మీ యొక్క అకౌంట్ కూడా ట్రస్టెడ్గా ఉంటుంది. సో మీరు ఏదైనా రివ్యూ ఇవ్వాలనుకుంటే ఇలా మీరు ఇస్తారు. దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఎంటర్ చేస్తారు. సో టైటిల్ ఇస్తారు, డేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు, ఆ తర్వాత మీరు సబ్మిట్ చేస్తారు. ఓకే అండి. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.